హాయ్ అండి. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గద్దర్ అవార్డులైతే ఇచ్చింది కదా! మనకు తెలిసిందే. బెస్ట్ యాక్టర్‌గా అయితే అల్లు అర్జున్‌కి 'పుష్ప 2' సినిమాకైతే రావడం చూసాం. అలానే 'కల్కి' కూడా బెస్ట్ సినిమాగా ఉండడం చూసాం. అలానే మీరు చూసుకుంటే చాలా మంది అయితే వచ్చారు. సింగర్స్ కావచ్చు, మిగతా అందరూ చాలామంది అయితే దీనిలో పాల్గొన్నారు. అలానే బాలకృష్ణ కావచ్చు, లేకుంటే విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ అందరూ పాల్గొని అవార్డులైతే తీసుకున్నారు. కానీ 'దిల్ రాజు' అయితే అసంతృప్తి వ్యక్తం చేశారండి. 'దిల్ రాజు' గారు ఎవరైతే కొంతమందికి అవార్డులు వచ్చినాయో వాళ్ళైతే దీనిలో పాల్గొనలేదంట. అవార్డులు వచ్చినా సరే వాళ్ళ తరపున వేరే వాళ్ళని పంపించడం చూసాం మనమైతే. దీనిపైనైతే ఆయన కొంచెం తీవ్రంగానే స్పందించారు. తెలంగాణ చాలా ప్రతిష్టాత్మకంగా అవార్డులు ఇస్తుంటే దానికి హాజరు కాకపోవడం ఏంటి అనైతే చెప్పుకొచ్చారు. కొన్ని షూటింగ్‌లు ఉన్నా సరే కనీసం 3, 4 గంటలు టైం తీసుకొని లేకుంటే ఒక రోజు కేటాయించుకొని అవార్డులకు వచ్చుంటే బాగుండేది. మీరు అలా రాకపోవడం వల్ల అది ఖచ్చితంగా దాన్ని మీరు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని అయిష్టంగా చూసినట్టు లేకుంటే అవమానించినట్టయితే భావిస్తున్నట్టయితే ఆయనైతే చెప్పుకొచ్చారు ఒక రకంగా. అది ఖచ్చితంగా మీరు రావాల్సిందని అయితే పేర్కొన్నారు. ఎందుకంటే చాలామంది హీరోలకి ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ చాలామంది హీరో అయితే రామ్ చరణ్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, లేకుంటే చాలామంది హీరోలు ఉన్నారు కదా! వాళ్ళైతే దానికైతే అటెండ్ కాలేదు తెలంగాణ గద్దర్ అవార్డ్స్‌కైతే. అలానే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ రావడం చూసాం. చాలా అల్లు అర్జున్‌కి అతని మీ చేతుల మీదుగానే అవార్డు కూడా ఇవ్వడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా అవార్డులు జరిగినప్పటికే కానీ ఎవరైతే కొంతమంది అటెండ్ కాలేదో వాళ్ళపైనైతే తీవ్రంగా అయితే పరిగణించారు నిర్మాత అల్లు మనకు తెలిసింది ఎవరు 'దిల్ రాజు' గారు. ఈయనైతే చాలా గట్టిగా అయితే తీవ్రంగా చెప్పుకొచ్చారు వాళ్ళ గురించైతే. మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సింది. మీ అవార్డులు మీ చేతుల మీద తీసుకుంటే బాగుండేది. కానీ మీరు రాకపోవడం అనేది కొంచెం అవమానించినట్టుగా అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారటైతే చెప్పుకొచ్చారు. చూద్దాం మరి ఫ్యూచర్‌లో తెలంగాణ గద్దర్ అవార్డులు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇస్తారు కాబట్టి మిగతా సంవత్సరాలకి 25, 26కి ఆ టైంలో ఇస్తారు కాబట్టి చూద్దాం మరి. ఆ టైంలో అన్నా మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకొని హీరోలందరూ వస్తారా? లేకుంటే ఇలానే మళ్ళీ హ్యాండ్ ఇస్తారో చూద్దాం.